అమృత భాండారాన్ని వాళ్ళకి దింపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విషం కక్కుతూ రాష్ట్ర ప్రజల చేత బలవంతంగా విషాన్ని మృంగించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు దిగ్విజయ్ సింగ్ గారు. మరి ఎటువంటి హార్స్ ట్రేడింగ్ చేయడానికి వచ్చారన్నదైతే నేను చెప్పదలుచుకోలేదు, కానీ వారి ఉద్దేశం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోద్దని ఎప్పుడు కూడా ఊహించలేదు. అటువంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో, ఈ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు ఇప్పటికైనా సరే మీ ఆటలు ఆపండి. ఆయనే స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధ్యక్షులు మాకు చాలా స్నేహితులు, చాలా కావాల్సిన వాళ్ళని. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. వీళ్ళంతా కూడా అటువంటి స్నేహభావంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ మొదటి నుంచి కూడా వీరి కనుసన్నల్లోనే జరుగుతూ ఉందన్నది మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి విషయం. అది ఆయన ఉత్తరం ఇవ్వటం వల్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉందనేసి మేము కూడా చెప్తా ఉన్నాం. మీకు పార్లమెంట్లో ఎఫ్డీఐ బిల్ పాస్ అవడం కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, బై ఎన్నికలు కానీ, ఈ అన్ని వ్యవహారాల్లో ఏ విధంగా వీళ్ళిద్దరూ మిలాఖత్తయి ఎటువంటి అవగాహనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఈరోజు సిబిఐ కేసులు రాకుండా, లేదంటే అరెస్టులు కాకుండా ఉండాలని ఏ రకంగా ఒప్పందాలకి ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద ఏ రకంగా మోస్తా ఉన్నారన్నది స్పష్టంగా అందరూ కూడా తెలుసు. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి లోపాలు పెట్టుకొని ఈ రకంగా ఒకరి మీద నింద వేసేటువంటి కార్యక్రమం సరైనటువంటి విషయం కాదు. నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎస్ఆర్సీలోనే మహారాష్ట్రలో సంబంధించినటువంటి విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఆ విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ఆలోచించట్లేదు? అదేవిధంగా యూపీని 4 రాష్ట్రాలు చేయాలని మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే వాటి విషయంలో పట్టించుకోరు. ఎన్నికలు ఇంకొక 6 మాసాలు ఉన్నాయంటుండగా ఈ ప్రక్రియను తీసుకొచ్చి, విభజన ప్రక్రియను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెడ మీద కత్తి పెట్టేటువంటి విధంగా వీరు చేస్తూ ఉన్నారు. ఇంతటి బరితెగింపు కార్యక్రమం ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చినటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. పూర్తిగా వినాశకాలే, విపరీత బుద్ధి అంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు ఆ రకంగా ఉంది. పైగా ఈరోజు కూడా దిగ్విజయ్ సింగ్ గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, మేము ఈ విభజన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తక్షణం టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందనేసి. అంటే ఈ ఒప్పందం ప్రకారంగా, ఈ అంగీకారంతోనే వీరు తెలంగాణ విభజన ప్రక్రియ చేయాలనేటువంటిది ఆలోచనతో వచ్చారని మరొకసారి ఆనాడు అనౌన్స్ చేసినప్పుడు చెప్పారు దిగ్విజయ్ సింగ్ గారు. ఈరోజు కూడా వచ్చి వాది టీఆర్ఎస్ విలీనం అవుతుంది కాంగ్రెస్లో అని చెప్తా ఉన్నారంటే దీన్ని బట్టి రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్పితే ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయం ఏమాత్రం కూడా కాదు. నిజంగా ఎవరైనా ఆ బిల్లు చూస్తే ఎంత అన్యాయం జరిగిందో అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఉభయ ప్రాంతాలు పూర్తిగా సర్వనాశనం చేయాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. టీడీపీ అధ్యక్షుల వారు కూడా చూస్తాం, నిన్న చాలా ఉద్రేకంతో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. స్పెషల్ ఎన్వాయ్ పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొని వచ్చి బిల్లు బలవంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి అన్యాయం జరిగిందని మీరే చెప్తా ఉన్నారు, సమన్యాయం జరగలేదు బిల్లు అని చెప్తున్నారు. ఇటువంటి చెప్తున్నప్పుడు ఎందువల్ల ఈ విభజన ప్రక్రియను ఆపాలనేసి ఇప్పటికీ కూడా ఒక్క మాట కూడా కనీసం మాట్లాడటం లేదు. నిజంగా ఆయనకి అన్యాయం జరిగిందని అనుకుంటే ఆయన ఎట్లాగా ఉత్తర్వు ఇచ్చారు కాబట్టి విభజన జరగడానికి ఆయన అంగీకారం తెలియపరుస్తూ ఉత్తర్వు ఇచ్చారు కాబట్టి వారి పార్టీ తరఫున అటువంటిప్పుడు జీవోఎంకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి విభజన ఏ రకంగా జరగాలి, ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే సమన్యాయం జరుగుతుందని అక్కడికైనా వెళ్ళి చెప్పి ఉండాల్సింది. ఆ విషయం చెప్పకుండా ఈరోజు అన్యాయం జరిగిందని చెప్తూ ఇక్కడ ఉపన్యాసాలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఎక్కడ మాట్లాడాలో మాట్లాడాల్సిన దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా ఈరోజేమో ఎట్లా అన్యాయం జరిగిందంటూ, అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రక్రియను ఆపండి అనేసి ఒక్క మాట కూడా ఇప్పటికీ అంటం లేదు. అందుకే వీరిద్దరికీ కూడా అవగాహన ఉన్నటువంటి కార్యక్రమం అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే పడవలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు. ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అర్థం అనుకుంటే చర్చ పెట్టుకొని ప్రజల రాష్ట్ర శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకొని వీటి మీద ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉందని
ఎప్పటి నుంచో చెప్తున్నప్పుడు కూడా వినిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పటికీ శాసనసభ్యుల్ని మంత్రులు అందరినీ కూడా అయోమయంలో పడవేసి ఇంకా దీని మీద అమెండ్మెంట్స్ తీసుకొస్తాం, దాని మీద అభిప్రాయాలు తీసుకుందాం, అందువల్ల మెజారిటీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో కేంద్రానికి పంపిస్తామని చెప్పి మోసగించేటువంటి ప్రకటనలతో ఇప్పటికీ కూడా మభ్యపెట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అనుకుంటే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టండి, సభ్యుల తాలూకా అభిప్రాయాలు తీసుకోండి. లేదు విభజనే కావాలనుకుంటారా సరే టీబీల మీద చర్చకే మీరు చేస్తారు. ఇప్పుడు ప్రక్రియ ఏదైతే చేస్తారో అదే చేస్తారు. మీరు సమైక్యవాదులా లేదంటే విభజనవాదులా అన్నది ముఖ్యంగా తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రం విడిపోతే కొత్త పార్టీలు వస్తాయంటున్నారు. అంటే రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులే కొత్త పార్టీలు పెట్టడానికి సిద్ధపడతారు. అంటే ఈ కొత్త పార్టీ పెట్టే ఆలోచన వచ్చిందంటే ఈ రాష్ట్రం విడిపోవాలనే కోరుకుంటున్నటువంటి వ్యక్తులే అటువంటి ఆలోచన చేస్తారు తప్పితే సమైక్యంగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తులు సమైక్య తీర్మానం పెట్టి పోరాటం చేసి రాజకీయ సంక్షోభం తీసుకురావాలి. అటువంటి ప్రక్రియ ఏం జరగటం లేదు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టడంలో గల ఆంతర్యం కూడా ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలుస్తూ ఉంది. ఈ బిల్లు వస్తుంది కాబట్టి వీటికి అనుకూలంగా ఇది ఫెసిలిటేట్ చేసి ఈ బిల్లుని పాస్ చేసేటువంటి కార్యక్రమంలో చేస్తూ ఉన్నారు. క్యాబినెట్ కాబట్టి టేబుల్ ఐటమ్గా 126 పేజీలు ఉన్నటువంటి బిల్లుని సునాయాసంగా వారు ఆమోదించగలిగారు ఈ రాష్ట్ర విభజన ప్రక్రియని. కానీ శాసనసభలో 126 పేజీలు ఉన్నటువంటి బిల్లు ఏదో ఈరోజు పెడతాం రేపు పెట్టాలి ఈ వారంలో చేయాలనుకుంటే అది సాధ్యపడే విషయం కాదు. దీని గురించి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు వేరేగా ఉండాలి. ఆ సమావేశాల కంటే ముందు ఈ తీర్మానం రాష్ట్రం సమైక్యంగా ఉన్నటువంటి తీర్మానం ఏదైతే సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు స్పీకర్కి అందజేశారు వాటి మీద చర్చ జరిగి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వైఖరి చూసి ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నిందారోపణలు చేస్తున్నారు తప్పితే అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. మేము స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రాష్ట్రం సమైక్యంగా ఎవరైతే ఉంచే నాయకుడు వస్తారో అటువంటి నాయకుడికే కేంద్రంలో మేము మద్దతు తెలియపరుస్తామని చెప్పారు. చర్చ రిజల్యూషన్ పెట్టాలి అసెంబ్లీలో. మేము రిజల్యూషన్ పెట్టాలన్నది ముందు ఇచ్చాం కాగితం. అందువల్ల వీటి మీద చర్చ జరగాలి. ఈ అసెంబ్లీ సమావేశాలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద చర్చించాలి. ముందు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలి. దాని తర్వాత మీకు ఈ మధ్య జరిగినటువంటి సైక్లోన్ నష్టాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో రైతులు ఇబ్బంది పడుతున్నారో వాటి మీద చర్చ జరగాలి. బ్రిజేష్ కుమార్ పటేల్ ఏదైతే ట్రిబ్యునల్ తీర్పిచ్చిందో వాటి మీద చర్చ జరగాలన్నారు. ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ మీద ఇవన్నీ కూడా చర్చించాక వాటి ప్రత్యేక సమావేశాలు పెట్టాలి. ఎందుకంటే దీని మీద సభ్యులందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి ఈ బిల్లు. దీంట్లో లాజిస్టిక్స్ కానీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూసి కనీసం ఇది ప్రిపేర్ అవ్వడానికి ఒక 4 రోజులైనా టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా బిల్లు సబ్మిట్ చేయడానికి 6 వారాలు ఇచ్చారు. జనవరి 23 వరకు టైం ఉంది కాబట్టి జనవరి ఎప్పుడో పండుగల తర్వాత దీని గురించి ప్రత్యేకమైన సమావేశాలు పెట్టడం సమంజసం. ఓకే బ్రదర్, ఇంకేమ్మా అంతేనా?